వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ కు బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుల సంపూర్ణ మద్దతు. మా గ్రామంపై దుష్ప్రచారాలు మానుకోండి కుప్పం గ్రామస్తులు. ఏసీబీ వలలో చిక్కిన అవినీతి సబ్ రిజిస్టర్ సురేష్ బాబు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మరియు వెల్దుర్తి గ్రామాల్లో స్థానిక గ్రామస్తులు మరియు మహిళలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ బోగ శ్రావణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమయ్యామని, 6 గ్యారంటీల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. ఇది బాగా నడుపు ఇది ఎంత 20 కాల బర్లు బాలు ఇప్పుడు మీ కాలు అక్కడే ఏదన్నట్టు ఇది కావాలంటే ఎప్పుడు వచ్చింది? పొద్దున్న వచ్చిందా? సాయిదాగా వచ్చింది. పోయినట్టు వంట వేసుకున్నారా? మంచిగా ఉంది. అయిందా పని మధ్యలో ఆపిందా? ఇక ఆయన ఒక్క ఫ్రెండ్ అసలు ఇది మరి ఆయన చెప్పుకోవచ్చు 6 కట్టింది. 6 కట్టే ఈ టైంకు ఇవాళ లాస్ట్ అయిపోకుండా ఎట్లా కొలుసుకుంటారు అని 6కి వస్తే ఇంకా 2 కట్టలు ఇదిగా వచ్చి కొలుసుకుంటారు. ఇప్పుడు ఒక్కటే ఉంది కొలుసుకుంది, 2 నిన్న మొన్న కొలుసుకుంది. ఎండ భయానికి 6కి వస్తాను. విమర్శించడం కాదు, మోదీ సార్ 10 మంచి పనులు చేస్తే మీరు 20 మంచి పనులు చేయండి. ఏదైతే మనోళ్ళకి ఇంత సాయం అయితే మంచిది. మోదీ సార్ గట్లనే అనుకుంటున్నారు. మరి ఇక్కడ కూడా అరవింద్ అన్న గారు అందరికీ పనిచేయడం కోసమే ఒకసారి మీ ముందుకు వస్తున్నారు. మరి ఈసారి గెలిస్తే మాత్రం మంచిగా కేంద్ర మంత్రి అవుతారు మీ ఆశీర్వాదాలతోని. దయచేసి అందరూ పువ్వు గుర్తు కోటేసి మోదీ గారిని గెలిపించాలి, ఇక్కడ అరవింద్ అన్నని గెలిపించాలని మరొక్కసారి అందరినీ కూడా కోరుకుంటూ మీ విలువైన ఓటుని కమల మీద గెలిపించండి. ఎట్లా కూడా గదే గవర్నమెంట్ మనం ఇంత జిమ్మదారు ఉంటారు, ఇంత హక్కు ఉంటుంది, మీకు ఇంత చేసే శక్తి వస్తుంది అని మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రచారంలో నాతో పాల్గొంటున్నటువంటి మా మోదీ గారి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాబితాపూర్ వెల్దుర్తి గ్రామాలలో గ్రామస్తులతో కలిసి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారితో ముచ్చటించడం జరిగింది. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గారు గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని, వారు చేసిన పనులు మీ అందరికీ తెలుసు. వారు బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుబోర్డు తేవడం జరిగింది. మహిళా తల్లులు పసుపు పండిస్తున్న రైతులతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, పసుబోర్డు డిక్లేర్ చేసినప్పటి నుంచి ఇంకా సెంటర్ కాకముందే పసుపు ధర పెరిగింది, 20,000 దాటింది. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు. ఇచ్చిన మాట పాటు 1,00,000 కావాలంటే 1,00,000 రూపాయల లోన్ వడ్డీ లేకుండా వస్తుంది. లేదు 2 లక్షలు తీసుకున్న ముందే అనుకుంటే 2 లక్షలు, అది తీసుకున్న తర్వాత కడితే ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటాం మేము షాపు ఈ వృత్తికి సంబంధించి అనుకుంటే 3 లక్షలు 5 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇస్తారు. ఇవే ఎలాంటి షూరిటీ లేకుండా మనకి ఇప్పుడు బ్యాంకులో ఏది మనం లోన్ కావాలన్నా ఆస్తిపత్రాలు అవ్వో ఇవ్వో ఐటీ అడుగుతారు, షూరిటీ అయితే జమీన్ అయితే అడుగుతారు. అవేవి లేకుండా ఇవన్నీ నరేంద్ర మోదీ గారు మన పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఇవి అందించడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు, ఇంకా 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అన్నారు, కరప్ట్ ఉచితంగా వచ్చినాయి. ఇట్లాంటి చాలా పథకాలు వస్తున్నాయి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మన మహిళా తల్లులకు చెప్తున్నా, మీరు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి డ్రోన్లు 10 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్లు అంటే మీరు కెమెరా డ్రోన్లు చూస్తున్నారు పెళ్లిళ్ళల్లో, అట్లనే డ్రోన్లు ఉంటాయి. దాని ద్వారా యూరియా పిచికారీ చేస్తారు, లిక్విడ్ యూరియా. అది తక్కువ టైంలోనే. మొన్న కూడా
మోరపిలో మేము చూసినాం ఎట్లా ఎంత టైంలో ఎంత మంది చేస్తున్నారంటే ఎకరా దాదాపు 15 నిమిషాలలో ఎకరా మొత్తం జల్లేసిండు, 10 నిమిషాల్లో ఎకరా మొత్తం జల్లేసిండు. అట్లా ఆ డ్రోన్లు మహిళా శాలకు అప్పచెప్తారు. 10 లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్ 8 లక్షలు మోదీ సారే కడుతుంది, మోదీ గవర్నమెంటే కడుతుంది. 2 లక్షల విలువ కడితే చాలు, అది కూడా ఇన్స్టాల్మెంట్ల లాగా కొంత కొంత కట్టడం. 2 లక్షల లోన్ వడ్డీ లేకుండా 2 లక్షలు ఇన్స్టాల్మెంట్లో కట్టడం, 8 లక్షలు మోదీ సారే కడతారు. ఈ మహిళా సంఘాలలో రైతులకి దాన్ని కిరాయికి ఇచ్చుకుంటే వాళ్ళ ఆర్థికంగా లాభం. ఇది కూడా మోదీ సారు అందించడం జరిగింది మహిళల కోసం. అదే కాదు అన్న, మీ అందరికీ కూడా వృత్తి పనులు చేసుకోవాలన్న పిఎంఈజీపీ కింద గొర్రెల యూనిట్లు, బర్రెల యూనిట్లు, కోళ్ల ఫారంలు. మొన్న లక్ష్మీదేవి పల్లిలో ఒక ఆయన కోళ్ల ఫారం పెట్టిందంట. ఆయన నోటితో ఆయననే వచ్చి చెప్పండి, 14 లక్షలు నేను లోన్ తీసుకుంటే దాదాపుగా 6 లక్షల వరకు సబ్సిడీ వచ్చింది, రాయితీ వచ్చింది, నేను చెప్తున్నా అమ్మా అని చెప్పింది. అట్లా అలా షాపులు పెట్టుకున్నా కూడా సబ్సిడీ ప్రతి కింద ఇస్తున్నారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదో ఇప్పుడు గెలిస్తే చేస్తా అనడం కాదు. మోదీ సార్ ఫస్ట్ గెలిచినప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేసి అవన్నీ వస్తున్నాయి కూడా. ఇవన్నీ దయచేసి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు కూడా చెప్పండి. మేము వచ్చి మీ అందరికీ చెప్తున్నాం, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియనియలేదు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం కేమార్కపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ గత టీడీపీ ప్రభుత్వంలో మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయలేదని, వైసీపీ నాయకులు కార్యకర్తలు దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీలకి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఇన్ని పనులు చేస్తే మేం చేసినామని ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేసినాడు. 100 ఇండ్లు ఇస్తావా, నేను 120 ఇండ్లు ఇస్తాను నా సొంత ఖర్చులతో అని. కాబట్టి దీనికి మళ్ళా రెడీనా వైసీపీ నాయకులని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాదమ్మా, ఈ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత మన పాణ్యం నియోజకవర్గము కబ్జాలకు నిలయం అయిపోయింది. ఎక్కడ స్థలాలు మిగలనీయడం లేదు. ఎవరో ఉద్యోగస్తులు తినకనో 1 సెంటు స్థలం కొనుక్కొని వాళ్ళ పిల్లలకు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టించుకుంటామంటే అటువంటివి కూడా కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అన్ని 95 హామీలు 99 హామీలు నెరవేర్చినా అంటున్నాడు. ఎక్కడ నెరవేర్చినాడో ఆయనకే తెలియాల. ఒకే ఒకటి అడుగుతా ఉన్నాం, మద్యపాన నిషేధం చేస్తే నేను ఓట్లు అడుగుతా అని ఆ రోజు చెప్పినాడు. మళ్ళీ ఈ రోజు మద్యపాన నిషేధం అయిందమ్మా? మద్యం ఏర్లై పాడుతా ఉంది. అంతేకాకుండా కల్తీ మద్యం, ఆ మద్యం దాగి మనోళ్ళు 30 ఏళ్ళు బతికేటోళ్ళు 10 ఏళ్ళకే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన పెట్టిన మద్యం. అది కూడా గతంలో మనకు 60 రూపాయలు వచ్చేది క్వార్టర్, ఈ రోజు 200 పెట్టాడు. చూడండి, అంటే ఈయన తెచ్చే పైసలన్నీ తాడేపల్లి ప్యాలెస్ కే పోతా ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ కు పోతా ఉన్నాయి. రేపు ఎన్నికలు వచ్చినాయి కదా, మళ్ళీ మేము డబ్బులు ఉన్నాయి మా దగ్గర అని అన్న అహంకారం ఉంది వాళ్ళ దగ్గర. మేము డబ్బుతో ఓట్లు కొనేస్తాం, మళ్ళీ మేమే అధికారం లేకొస్తాం, మేం పథకాలు ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. రొట్టి అంట రొట్టి.
సొసైటీ బ్యాంక్ కి బిల్డింగ్ కట్టడానికి పెడతావా ఓ నాయన అంటున్నా. మన ఊరు వేములవాడ నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ వీఫ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఇతర ముఖ్య నేతలు భీమారం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మీ అందరి ఆశీర్వాదంతో నేను హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యుడిగా గెలిచారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆలోచన చేయండి అని అన్నారు. ఉచితంగా ప్రయాణం కలిగేసింది. దాంతో పాటుగా ఇంట్లో సిలిండర్ కొనాలంటే భారం అవుతుందంటే 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. ఎక్కడైనా 500 రూపాయలకు పొందే విషయంలో ఇబ్బంది అయితే మీ ఎంఆర్ఓ అవసరం కంప్లైంట్ చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతా ఉన్నా, బరాబర్ 500 రూపాయల సిలిండర్ నా కట్టెలకు అందాల్సిందే. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చడం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చడం, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు కట్టబోతా ఉన్నాం ఇల్లు లేని వాళ్ళకు. అదేవిధంగా ఆగస్టుల 2 లక్షల రుణమాఫీ చేస్తాం. చేయకపోతే బాధ్యత ఛాలెంజ్ చేస్తాను. కార్యకర్తలు ధైర్యం తెచ్చుకోండి. మన ముఖ్యమంత్రి చెప్పిన హరీశ్రావు నువ్వు నేను రాజమయ్య రెడీ అని చెప్పినాం. ధైర్యంగా ఊళ్ళో చెప్పండి. టీఆర్ఎస్ బీజేపీ ఏదైనా నజరాకం చేస్తే అదే మేము ఇన్ని చేసాం బిడ్డ మీరేం చేసిందని అడగండి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా? మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఊళ్ళో ఓట్లు అడగం. పో చెప్పండి బిడ్డ, ఇండియా ఇచ్చిన ఊళ్ళలో మీరు రావద్దని చెప్పండి. 3016 నిరుద్యోగ గురించి ఇచ్చినా నా 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ యువకులారా మనల్ని మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తాను. దేవుని పేరు చెప్పి మనం పట్టుకాయిస్తా ఉంది ఈ యొక్క బీజేపీ. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది కేంద్రంలో. ఆనాడు కూడా ఈ ఊర్లో గుళ్ళు ఉన్నాయి కదనే, శ్రీరామరావు జరిగింది కదనే, హనుమాన్ చాలీసా చదివడం కదనే. ఇలా ప్రధానమంత్రి స్థాయి లాంటి ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనేమో మొత్తం ఆస్తి, భారతదేశ ఆస్తి అంతా అలానే అమ్మాయికి అప్పచెప్పిండు. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు అప్పచెప్తాను భయపెడతాడు. 50 ఏళ్ళు అట్లా చేసినామా? నేను ఒక హిందువుగా ఒక భారతీయుడిగా అడుగుతున్నా, ఏ భారతీయ జనతా పార్టీ నాయకులారా, నా తెలంగాణలో ఉన్నటువంటి హిందువులకు 10 ఏళ్లలో బీజేపీ ఏం న్యాయం చేసింది, ఏం లాభం చేసిందని అడుగుతాను. అసలు అక్షింతలు ఎప్పుడు వస్తాయా? పెళ్ళైన తలాంబరాలు ఎప్పుడు వస్తుంటారు? రాముడు ముందుకు రాని ప్లీజ్. అక్కడ అందరు రాముడు రాముడు అందరు ముగ్గురు చెప్పి హనుమంతు మీరు వేదిక మీద రండి. రాహుల్ గారు మీరు సిపిఐ నాయకులు వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నా. నిల్చోరమ్మా, నిల్చోరు. కూర్చోరమ్మా.
ఈరోజు భీమవరం మండల కేంద్రానికి వచ్చేసినటువంటి మన ముఖ్యంగా భీమవరం మండలం నుంచి వచ్చేసినటువంటి మహిళా తల్లులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం తెలుపుతూ, అమ్మాయి మే 13వ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్ అక్షింతలు రావాలి. అయోధ్యల గుడి కట్టనే ప్రారంభమే కానీ ఊర్లలో పసుపు బియ్యం కలిపి అక్షింతల పేరు మీద వంచుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు పిచ్చగాలలేక. నేను అడుగుతా ఉన్నా, దేవుడు గుళ్ళు ఉండాలి, భక్తి గుండెలు ఉండాలి. కానీ ప్లేట్ల దేవుని పెట్టి మనం హైదరాబాద్ లో ఆడేడ పోతే కార్ల కాడ దేవుని దగ్గర ఫోటో పెట్టి దే అని అడుగుతారు. ఇలా ఓ బీజేపీ ముఖం లేని నాయకులారా, 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ఏమైనా తెలంగాణ కోసమో, ఈ భీమవరం కోసమో, ఈ ఏమైనా దేవాలయం కొరకు ఏమైనా చేస్తుంటే ఓట్లాడుకుని కానీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వచనంతో నేను హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, మీ అందరి ఆశీర్వచనంతో ఆదిశీలన్న వేములవాడ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఇక మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే మా బలానికి మరింత బలం తోడై ఎన్నికల హామీని కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు, మనకు అవసరం ఉన్న పనులన్నీ చేసుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు తీసుకొని మీ ఆశీర్వచనం కొడుతూ వచ్చిన అందరం కూడా 2 చేతులు జోడించి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ ఉంటే, నా తర్వాత వినోదరావు 5 ఏళ్ళు ఎంపీ, దాని తర్వాత బండి సంజయ్ 5 ఏళ్ళు ఎంపీ. ఏం పని చేసి ఒక్కసారి ఆలోచించండి. ఇలా మోస్కరపైన చంద్రుతి రోడ్డు కొరకు ఎండ ఉందంటే కూడా ఆనాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పాదయాత్ర చేసాం మనందరం కలిసి. ఇలా మా బాధ్యత రోడ్ ఏర్పాటు చేసేది. ఆది శ్రీనివాస్ గారు రోడ్ ఏర్పాటు చేస్తారు తప్పకుండా మళ్ళొక్కసారి అందరికి విశ్వాసంగా చేస్తాం. ఇలా దాంతో పాటుగా దాదాపు 30-40 నెలలు కలికోట సురమ్మ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు ఫౌండేషన్ వేసిన ప్రతి నెల ఆ తేదీ నాడు నిరసన కార్యక్రమం చెప్పినాం. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టుగా మాట్లాడి ఆ కలికోట సూరమ్మలు ఎక్కడేసిన కొందరు అక్కడనే పెట్టినారు తప్ప ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పని చేయలే. ఇలా మళ్ళొక్కసారి ఈ ప్రాంత రైతాంగానికి విశ్వసిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్ గారి బాధ్యత, మా అందరి బాధ్యత ఇవాళ కలికోట సూరమ్మ ప్రాజెక్టును తెచ్చి కాలువ ద్వారా మీ పొలాలకు నీళ్లు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ద్వారా మాట మనం చేస్తా ఉన్నాం. మనం అందరం కూడా 2004 నుంచి 2014 దాకా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం దమ్ముంటే టీఆర్ఎస్ లను బీజేపీలను అడుగుతా ఉన్నా. 2004 నుంచి 2014 దాకా 10 నెలల మేమేమన్నా అమలు చేయరా? భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన రాష్ట్ర సాధనే ధ్యేయంగా పవిత్రమైన లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని, అమరుల త్యాగాలు ఎన్నో పోరాటాల అనంతరం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి సుమారు 23 సంవత్సరాలు దాటి 24వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. 2001 సంవత్సరంలో ప్రారంభించిన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీద ఈ టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఏదో రాజకీయ కోణం కోసమో పదవి ఆపేక్షతోటో రాజకీయ లబ్ధి కోసమో ఈ పార్టీని స్థాపించలే. ఒక పవిత్రమైన లక్ష్యం, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ. ఈ తెలంగాణ ఏర్పాటు కోసము వేలాది మంది ప్రాణాలు అర్పించిన ఒక పవిత్ర లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ లక్ష్యంలో పవిత్రత ఉన్నది, నిజాయితీ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటున ఆవశ్యకత ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే, చిరకాల వాంఛ, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 13 సంవత్సరాల లోపలనే పార్టీ స్థాపించి 13 సంవత్సరాల లోపలనే రాష్ట్రాన్ని సాధించినది కేసీఆర్ గారి పట్టుదల, కేసీఆర్ గారి పోరాటంలో నిజాయితీ ఉండడం. కాబట్టి 13 సంవత్సరాల లోపలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. చివరికి కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమనిహార తీసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు. ఇంతకన్నా ఎక్కువ అదృష్టం లేదు. మా పార్టీ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద భూమి, నీరు ఉన్నంతసేపు, గాలి ఉన్నంతసేపు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలు ఎవరు మర్చిపోరు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ యొక్క చరిత్రను ఎవరు తుడిపేవే లేరు. సరే, కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్గా మార్చినాం. అది కూడా ఒక పవిత్ర లక్ష్యంతో రాష్ట్రమంతా, దేశమంతా కూడా నీళ్లు ఉండాలని, వ్యవసాయం ఉండాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ 23 సంవత్సరాలు దాటి 24 సంవత్సరాలు అందించేందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా గొంతుగా ఈ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో మేము ఉండడం, ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు మేము గర్వంగా ఉంటున్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రతిపక్షం ఉండడం కావచ్చు, రాజకీయాలు వేరు, అధికారం వేరు, కానీ మా లక్ష్యము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో ఉండాలి. కాబట్టి దానికోసము 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించినాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఫలితాలు అందించినాం. ఆ ఫలితాలు కొనసాగించేందుకు డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండగా మా పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తున్నది. మా పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసము, వారి మనోభావాలు దెబ్బతినకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ప్రజల పక్షాన ఉంటాం. జై తెలంగాణ. చిత్తూరు జిల్లా కుప్పం మా గ్రామంపై దుష్ప్రచారాలు మానుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు తెచ్చుకొని జాబులు చేస్తున్నామని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని చెల్లిగానిపల్లి వాసులు పేర్కొన్నారు. తమ గ్రామంలోని యువతకు చంద్రబాబు వల్లే ఉద్యోగాలు వచ్చాయని ఒక ఛానల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మండిపడ్డారు. దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న వినోద్ నెలకొల్పిన సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ద్వారానే గ్రామంలోని యువతలు ఉద్యోగ అవకాశాలు కల్పించారని స్పష్టం చేశారు. కొంతమంది రాజకీయాల కోసం గ్రామంలో చిచ్చు పెట్టడం ఇంతవరకు సమంజసమని గ్రామానికి చెందిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సార్ ఇప్పుడు మా గ్రామంలో దాదాపు ఉంటే మా అబ్బాయి తరఫున ఒక 50 మంది లబ్ధి పొందినారు సార్. బీటెక్ జాబులు చేసుకొని జాబులు ఇప్పించినాడు. 50 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. మొన్న దీన్ని కొన్ని ఛానల్లో వచ్చి ఇది వాళ్ళ ఖాతాలోకి వేసుకోవాలని వాళ్ళు దీన్ని పే చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 2 మెంబర్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ ఇదే విలేజ్లో 50% అతని ద్వారానే జాబ్స్ లబ్ధి పొందారండి. కావాలంటే మీరు కూడా కనుక్కోవచ్చు. పాటు మా ఊర్లో దాదాపుగా ఒక 30-40 మంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ జాబ్ చేయడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే థాట్ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. సో వాళ్ళు ఆ స్కీమ్ వల్ల వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్న తర్వాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, జాబ్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో. అంతేగాని దీన్ని రాజకీయ రంగు దీనికి పొలమాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అందరూ లబ్ధిదారులు అవుతారు. సో దాన్ని కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్గా తీసుకొని వచ్చి ఒక రాజకీయ పార్టీ వల్లనే వీళ్ళు చదువుకున్నారు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అండి మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రాంకుప్పం మండలం చల్దిగానపల్లి పంచాయతీ అండి. నేను 2007 to 2009 MBA కంప్లీట్ చేసినాను. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా బెంగళూరులో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ అసోసియేట్ మేనేజర్గా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చిన దీనివల్ల నేను డిగ్రీ MBA చేసి సక్సెస్ఫుల్గా నా లైఫ్ని రన్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొంతమందికి నా ఫ్రెండ్ అయినటువంటి వినోద్ కుమార్, అతను విఆర్ టెక్నాలజీస్ అనే ఇన్స్టిట్యూట్ బెంగళూరులో పెట్టి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీన్స్ కరోనా టైంలో సాఫ్ట్వేర్ కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి అతను ఈ కుప్పం నియోజకవర్గంలో చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించాడండి. కానీ రీసెంట్గా ఒక న్యూస్ ఛానళ్ళు దాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఏదో మేము మా ద్వారా జాబ్స్ వచ్చినాయని క్రియేట్ చేసి ఏదో లబ్ధి పొందాలనేసి ట్రై చేస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే సొమ్మకూడది సోకూడది అన్నట్లుంది. ఇది యాక్చువల్గా కష్టపడింది వినోద్ కుమారు, కానీ దీని ద్వారా లబ్ధి పొందున్నది వచ్చి అపోజిషన్ వాళ్ళండి. కావాలంటే కొంతమంది ఇక్కడే ఉన్నారు. అతను విఆర్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ పొంది జాబ్ చేస్తుండేవాళ్ళండి. ఊర్లో బతుకుతున్నామంటే ఎస్, నా ఎడ్యుకేషనే నాకు కారణం. అది నాకు దొరికింది రాజశేఖర రెడ్డి గారి ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.